సార్ లక్షలాది మందికి ధైర్యాన్ని ఇచ్చే మీ పోరాట స్ఫూర్తి కారణం? తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఏదైతే ఆ నినాదంతోటి మేము మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడప గడప, ప్రతి గ్రామ గ్రామం, ప్రతి ఒక్క సామాన్య ప్రజానికాన్ని గుండె తట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మేము పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు సార్? మేము ఎన్నో రకాలమైన పోరాటాలు చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. సెంట్రల్ జైల్లో కూడా నేను వెళ్ళడం జరిగింది. వరంగల్ సెంట్రల్ జైల్లో కూడా నేను వెళ్ళాను. తర్వాత నా మీద అనేక రకమైన కేసులు పెట్టేసి నన్ను హింసించడం జరిగింది. మేము అక్కడ విద్యార్థి గర్జన నిర్వహించడం, ఆ నిర్వహించిన సమయంలో కొంచెం కాలాతీతం అయితే నన్ను అక్కడ కిడ్నాప్ చేసుకు వెళ్ళడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో ఒక 7 రోజుల ఆమర నిరాదీక్ష చేయడం జరిగింది. తర్వాత నాకు అనారోగ్యంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికి కూడా నాకు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆ రోజు వాటర్ కూడా తాగే పరిస్థితి లేదు. అది ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉండే. అదంతా పోలీస్ ప్రొడక్షన్లో మేము చేసే ఆ దీక్ష ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆరోగ్య సమస్య నాకు ఇబ్బంది పడుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేను అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేమిచ్చినని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు అన్నారు, నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసినని చెప్పేసి సోనియా గాంధీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనడం, నేను తెలంగాణ రాష్ట్రాన్ని నేను తెచ్చినని చెప్పేసి వీళ్ళను. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు, తెచ్చిన ఈయన కాదు. మా పోరాట ఫలితమే. ఆ రోజు మేము చేసుకున్న ఆత్మ బలిదానాల ద్వారా, ఆ రోజు మేము చేసే యొక్క రాష్ట్రానికి ఎక్కడికక్కడ నిర్బంధం చేసి తెలంగాణ రాష్ట్ర ఏజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధనే మా యొక్క అంతిమ లక్ష్యంగా మేము పోరాటం చేస్తేనే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఇచ్చింది. మేము వారు చెప్పే మాటలను మేము కట్టుబడి ఈరోజు మేము 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కట్టడం జరిగింది. వారు చెప్పే మాటలను మేము నమ్మినాం. ఎలా నమ్మినాం అంటే, ఆ రోజు తెలంగాణ ఇస్తామని చెప్పారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఓకే, అక్కడ వరకు హ్యాపీ, సంతోషం. తర్వాత కేసీఆర్ చేసే మోసపూరిత కార్యక్రమాలకు మేము వ్యతిరేకంగా చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొచ్చినాం. వారు ఇచ్చిన మేనిఫెస్టోని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి, ఉద్యమకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి, ఉద్యమకారులు ఎక్కడైతే 250 గజాల ఇంటి స్థలం ఇచ్చారో అక్కడే ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వారు ఆ 6 గ్యారెంటీలో మా గురించి పొందుపరచడం చాలా గర్వకారంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది. అదేదో తొందరలో అంటే రేపు జరిగే జూన్ 2వ తారీఖు నాడు అధికారికంగా లాంఛనాలతో ప్రకటన చేసేసి మా ఉద్యమకారులు, ఇప్పటికే మేము ఆర్థికంగా మానసికంగా నిరుద్యోగుడై వయసు మీద పడి చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేసి, కాలాతీతమైంది, దయచేసి మీరు పెద్దలు, మీకు చాలా విషయాలు తెలుసు, మేము 2 చేతులు జోడించి చెప్తున్నాం. ఎందుకంటే మీరు అనేక రకమైన సందర్భాల్లో అనేక రకమైన సభలలో మీరు కూడా ఇది త్యాగాల తెలంగాణ, ఇది పోరాటాల తెలంగాణ, పోరాట యోధులకు, పోరాటం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పేసి మీరు అనేక రకమైన సందర్భాల్లో మీరు చెప్పారు. కాబట్టి అదేదో మీరు చెప్పిన సందర్భాలని తొందరగానే ప్రకటన చేసి రేపు జరిగే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారు హైదరాబాద్లో వస్తున్నారు. కాబట్టి మా ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ యొక్క తీపి కబురు మా యొక్క చెవులారా వినాలని చెప్పేసి ఆ శ్రీ ఆంజనేయ దీక్ష చేపట్టడం జరిగింది. నేను తెలంగాణ చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టి ఉద్యమకారుల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జూన్ 2కి ఇప్పుడు మా జూన్ 2వ తారీఖు దశాబ్ది ఉత్సవాలు, ముగింపు ఉత్సవాలు జరుపుకోబోతున్నారు. మరి మీకు ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం అయితే మంచి ఆలోచన చేస్తుందని అయితే మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ చిహ్నంలోనే ఒక ఉద్యమకారుల యొక్క అమరవీరుల యొక్క స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలోనే ఏర్పాటు చేయడం అది ఎంతో గర్వకారంగా ఉంది. మమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే మరుగుపడిన మిమ్మల్ని ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు, ఉద్యమకారులు అంతా కనుమరిగిపోయారు, ఉద్యమకారులు అంటూ ఎవరు లేరు, ఉద్యమకారులు ఊరవతలో ఉన్నారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే, ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదరించింది, ఉద్యమకారులను హక్కున చేసుకుంటుంది. ఉద్యమకారుల యొక్క అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలోనే పొందుపరచడం చాలా గర్వకారంగా భావిస్తున్నా నేను. సార్, చిహ్నంలో కేవలం అమరవీరుల స్తూపం ఫోటో పెట్టి సర్దుకోబోతుందా, లేకపోతే మిమ్మల్ని అంటే ఉద్యమకారుని గుర్తించే ప్రయత్నం కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా?
దాని మీద అయితే చర్చలు నడుస్తున్నాయి. మేము మొన్ననే మాకు హైదరాబాద్ లెవెల్లో, నేను ఇక్కడ మహబాద్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పార్లమెంట్ కన్వీనర్గా నేను పనిచేస్తున్నా. మా ఉద్యమకారుల మిత్రులతో అందరితో మాట్లాడిన. హైదరాబాద్ నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. రేపు జూన్ 2వ తారీఖు నాడు మీకు సర్ప్రైజ్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు పిలుపు ఉంటుంది అని చెప్పేసి మాకు ఈ మధ్య కాలంలో ఫోన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి మేము ఎప్పుడా అని చెప్పేసి, ఆ పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి మేము ఎదురు చేస్తున్నాం. నా తోటి మిత్రులందరితోటి కూడా నేను మాట్లాడిన. మిత్రులారా, మనకు ప్రభుత్వం నుంచి మనకు ఫోన్ కాల్ వస్తుంది. మనకు ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా మన పోరాటానికి విలువ, అంటే మన పోరాటానికి ఫలం దక్కే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మన గురించి ఆలోచిస్తున్నారు. మన గురించి అనేక రకమైన సభలలో, సందర్భాలలో మన ఉద్యమకారుల గురించి వాళ్ళు చర్చించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మన గురించి ఏదో జరుగుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నేను కూడా ఈ ఎన్నికల సమయంలో నేను రాహుల్ గాంధీ గారిని కూడా నేను కలవడం జరిగింది. స్వయంగా నేను రాహుల్ గాంధీని కలిసి మరి సార్, మేము తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైన మేము పోరాటాలు చేసినాం. మమ్మల్ని మీరు మాకు తెలంగాణ మీరు ఇచ్చే మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో మాకు ఒక ప్లేస్ను మాకు ఏర్పాటు చేసినందుకు మేము ధన్యులం సార్ అని చెప్పేసి వారికి మేము కలిసిన, మమ్మల్ని గుర్తినందుకు మేము ధన్యులం అని చెప్పేసి వారిని మేము కలిసినాం. మా యొక్క మెమరాండం కూడా వారికి మేము ఇక్కడ మా రామప్ప ప్రాంతంలో వాళ్ళు పర్యటించడు. ఆ సభల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్లో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా 250 గజాల ఇంటి స్థలము, వారికి పింఛన్ కూడా వారు కూడా ఆ సభలో వారు అనౌన్స్ చేయడం జరిగింది. దారిని అధికారికంగా జీవో, అతి కొద్ది రోజుల్లో ఆ జీవో కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. సార్, జూన్ 2 నాడు మీకు సర్ప్రైజ్ ఉంటుంది అంటున్నారు కదా, మరి జూన్ 2వ తారీఖు ఒకవేళ సర్ప్రైజే ఉంటే కేవలం కుర్చీలు ఇచ్చి కూర్చోబెట్టి సన్మానం చేయడమే ఉంటుందా? మీకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా తీర్చే అవకాశం ఉంటుందా? మేము అనుకుంటున్నాం, అంటే మేము ఆశిస్తున్నాము, మేము ఆశపడుతున్నాం ఏంటంటే, అప్పటికే మేము రాష్ట్ర సాధనంలో ఉన్నాము, మాకు ఎటువంటి పదవులు లేవు, మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పనిచేసిన 4 స్తంభాలలో ఉద్యమకారులు, నిరుద్యోగులు, ఇంకా చెప్పుకుంటూ పోతే మిగతా 2 సంఘాలలో, అంటే 2 స్తంభాలు, 4 స్తంభాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే, 1 ఉద్యమకారులు, 2 నిరుద్యోగులు, ఇంకా మిగతా వాళ్ళను గురించి నేను చెప్పదలుచుకుంటలేను. ముఖ్యంగా మా గురించి చెప్పదలుచుకుంటే, మేము మూల స్తంభంగా మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో మేము రానిచ్చినాం. కాబట్టి మాకు మేము, అంటే వారు ఇచ్చినట్టు, వారు చెప్పిన విధంగా, వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా పింఛన్, అదే కాకుండా మాకు చిన్న తరహా పరిశ్రమలు కనుక ఏర్పాటు చేసి మా కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అంటే మా స్తోమతను బట్టి మా ఉద్యమకారులను ఆయా రంగాలలో మమ్మల్ని స్థిరపరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది, అంటే నాతోటి ఉన్న ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక రంగాన్ని ఎంచుకుంటారు. కొంతమంది రాజకీయ రంగాలలో ఎంచుకుంటున్నారు. అంటే రాజకీయ రంగాల్లో వాళ్ళకున్న స్థామతను బట్టి, వాళ్ళకున్న వనరులను బట్టి రాజకీయంగా వాళ్ళ కొద్దిపాటి నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అనేక రకమైన ఇబ్బంది పడి ఉన్నాం. మా బాధ, మా ఘోష తమరికి తెలియంది ఏది కాదు. తమరి బిడ్డలు అసంటోళ్ళం మేము. కాబట్టి మాకు కూడా నామినేటెడ్ పదవులలో అవకాశం ఇచ్చి మా కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి మీకు ప్రాధాయపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా నేటి యువతరకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతకు కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్న, యువకులారా, మీ చేతిలో భవిష్యత్తు ఉంది. భవిష్యత్ కార్యాచరణ మీ చేతిలో ఉంది. కాబట్టి భవిష్యత్తు తెలంగాణ కోసం అందరం సమిష్టికంగా, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేద్దాం, సమిష్టికంగా కలిసి ఉందాం. మనము ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలకు పూర్తిగా ఫలాలు అందించే వరకు ప్రజలలో మమేకం ఉండి, ప్రజలలో పోరాటం చేస్తూ ప్రభుత్వ ఫలాలు ప్రజలలో అందవేసే క్రమంలోనే కలిసి ఉందాం, చెయ్యి కలిపి ప్రగతిని సాధిద్దాం అని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర చిహ్నం మార్చడమే కాదు, మా బతుకులు కూడా మార్చాలి అని కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన సర్ప్రైజ్ జూన్ 2వ తారీఖు. కూర్చో. రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయడం కాదు, మా బతుకులు కూడా మార్చాలి, మమ్మల్ని కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రి మండలి కూడా వారు ఒక గొప్ప ఆలోచన దిశగానే ఆలోచించారని చెప్పేసి నేను ఒక ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా, నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. వారు కూడా తెలంగాణ చిహ్నంలో ఉద్యమకారుల యొక్క అమరవీరుల స్తూపాన్ని గుర్తును అందులో ప్రవేశపెట్టడం చాలా సంతోషకరంగానే ఉంది. మమ్మల్ని గుర్తిస్తున్నారు అందుకు ఒక పక్క సంతోషకరంగానే ఉంది. అదే మరొక పక్క ఏంటంటే అతి కొద్ది రోజుల్లోనే మాకు ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఉద్యమకారులను ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అది కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లోనే జూన్ 2వ తారీఖు నాడు ఆ రోజు అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటన చేసిందో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఒక గొప్ప వరాన్ని ప్రకటన చేయాలి హైదరాబాద్లో అని చెప్పేసి అదే సోనియా గాంధీ నోటి ద్వారా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఏ విధంగా ప్రకటన చేసిండ్రు. రేపు జూన్ 2వ తారీఖు కూడా మాకు ఉద్యమకారులు కూడా ఒక వరాన్ని ప్రవేశపెట్టాలి. ఆ వరము తెలంగాణ ఉద్యమకారులకి చిరస్మరణీయంగా నిత్యం అనునిత్యం వాళ్ళ యొక్క కుటుంబాన్ని బాగు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి, ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నా. సేమ్ ఈ ఎక్లైన్ మా కూజూస్ కదా భయ్యా, తెలంగాణ రాష్ట్ర చిహ్నమే కాదు మా బతుకులను కూడా మార్చాలి రేవంత్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చేతులెచ్చి విన్నవించుకుంటున్నా, తెలంగాణ రాష్ట్ర చిహ్నమే మార్చడమే కాకుండా మా బతుకులు కూడా మీరు మార్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ హయాంలో మరుగున పడ్డ మా బతుకులను కూడా మార్చాలి. సేమ్ బీఆర్ఎస్ కన్నా మెన్షన్ గారు సేమ్ ప్రశ్నది తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చడమే కాదు బీఆర్ఎస్ హయాంలో మరుగున పడ్డ మా ఉద్యమకారుల జీవితాలను కూడా మార్చాలి. మమ్మల్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మా బతుకులని ఖుని చేసింది, మా బతుకులని బజార్ పాలు చేసింది. మానుకోట రాళ్ళగట్టులో మీరు ఉన్నారు సార్. తెలంగాణ ఉద్యమము ఒక యూనివర్సిటీలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతటా మా పోరాటాలను మేము చేసుకుంటూ వచ్చినాము. దాంట్లో నేను పుట్టిన జిల్లా అయినటువంటి మానుకోట కిల్లా పైన అనేక రకాల పోరాటాలు చేసుకుంటూ వచ్చిన. ఒక గొప్ప విషయం ఏంటంటే నేను మానుకోటలో జగన్ పర్యటన కార్యక్రమంలో అప్పుడే, అంటే అది ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు, అంటే మాటల ద్వారా చెప్పే అనుభూతి కాదు ఇది. నేను మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకున్న 10 రోజులకే, పెళ్లి చేసుకున్న తర్వాత 10 రోజులకే మానుకోటలో ఘటన ఏర్పాటైంది. ఆ జగన్ పర్యటనకు నేను పెళ్లి అయిన ఇంట్లో నుంచి కూడా నేను బయటకు వచ్చేసి నా తల్లిదండ్రులని, నేను మ్యారేజ్ చేసుకున్న నా భార్యను కూడా వదిలేసి నేను నాకు యూనివర్సిటీ నుంచి వచ్చేసిన నా తోటి ఉన్న విద్యార్థులు, నా మిత్రమండలి వాళ్ళంతా నాకు ఫోన్ చేయడంతో నేను ఇక్కడికి ఒకటావటిన నా ఇంట్లో నుంచి వదిలేసి నేను ఇక్కడ వరంగల్ మన మహబాద్లో రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో మానుకోటలో ఉన్న ఆ రాళ్ల దాడి, ఆ ఊహేతువైన జరిగిన ఆ పోరాటాన్ని ఇప్పటి కూడా మరవలేను. ఎప్పుడైనా నేను రైలు ఎక్కుదామని చెప్పేసి ఆ స్టేషన్కి వెళ్తే నాకు కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజులో ఆ కాల్పులు నాకు జరిగేవి. నేను నా మిత్రుడైనటువంటి దేవజన్న కూడా కొద్దిపాటు అంటే ఒక అర ఇంచు పాటే బుల్లెట్ నా దగ్గర నుంచి పోయి నా గుండెల్లో దిగే బుల్లెట్ అది. అన్న నన్ను నా కాలర్ బట్టి లాగడంతో నేను కొద్దిపాటు దూరం జరిగిన, అది లైవ్లో కూడా మీరు చూడవచ్చు. అది తర్వాత నేను అక్కడితో ఆగకుండా నా బండిలో ఉన్న పెట్రోల్ తీసి ఆ బాటిల్తో ఇసిరేసి అక్కడ ఉన్న వాహనాలను కూడా వాటినన్నిటినీ నేను ధ్వంసం చేయడం జరిగింది, వాటిని కాల్చివేయడం జరిగింది. తర్వాత పోలీసులు నన్ను కాలర్ బట్టి లాక్కపోయే పరిస్థితి అక్కడ జరిగింది. అది కూడా లైవ్లో అక్కడ చూసే సందర్భాలు మీరు చూడవచ్చు. అట్లాంటి ఘటన, ఆ విధంగా నేను చేసిన పోరాటాన్ని బీఆర్ఎస్ పార్టీ మాకు గుర్తించలేదు, మమ్మల్ని అణచివేసే ధోరణి చేసింది. మాకు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదరిస్తుందని చెప్పేసి నమ్మకంతో మేము ఆశిస్తున్నాం.